అమరావతిలో బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. దాదాపు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ వారితో సంప్రదింపులు జరిపారు. రిఫైనరీ రాకతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. దాదాపు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ వారితో సంప్రదింపులు జరిపారు. రిఫైనరీ రాకతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితమే బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ముఖ్యంగా బీపీసీఎల్ నుంచి వచ్చిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ అదేవిధంగా సంస్థ ప్రతినిధులు కూడా భేటీ కావడం జరిగింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున పెట్రోల్ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేసే అంశంపైన వారు ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. సుమారు 60,000 కోట్ల రూపాయల వ్యయం పెట్టుబడులు దీని ద్వారా వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా 20 నుంచి 25,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వస్తాయని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగానే ఏపీకి ఒక భారీ ప్రాజెక్ట్ ముఖ్యంగా బీపీసీఎల్ లాంటి రిఫైనరీ ప్రాజెక్టు వస్తే కనుక చాలా మేలు జరుగుతుందని కేంద్ర మంత్రితో చర్చించిన నేపథ్యంలో అటు కేంద్రం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించినట్టుగా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగానే బీపీసీఎల్ చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ రోజు రాష్ట్రానికి రావడం జరిగింది. వీరందరూ కూడా ప్రధానంగా రెండు మూడు విషయాలు ప్రధానంగా మీరు చెప్పేది ఏంటంటే బీపీసీఎల్ సంబంధించి ఈ రిఫైనరీ ఏదైతే ఉందో రిఫైనరీలో పెట్రోలియం ఎండ్ ప్రొడక్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్ అందులో వేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ప్యూరిఫై చేసి వివిధ ప్రోడక్ట్స్ దాంట్లో ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆక్సిలరీ యూనిట్స్ కూడా అంటే బీపీసీఎల్ కి సంబంధించి పెట్రోలియం అనుబంధ పరిశ్రమలు కూడా ఆ చుట్టుపక్కల కూడా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిశ్రమను సూత్రప్రాయంగా రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం కూడా ఆమోదించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ చర్చల్లో భాగంగానే బీపీసీఎల్ ప్రతినిధులు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఒక పరిశ్రమ వస్తే దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు అనేక ఉంటాయి. 20,000 నుంచి 25,000 వరకు కూడా ప్రత్యక్షంగా కొంతమందికి ఉద్యోగాలు లభిస్తే ఆ పరిశ్రమ పైన ఆధారపడ్డ వారిపైన ఆధారపడి జీవించే వాళ్ళు విపరీతంగా ఉంటారు. కాబట్టి ఓవరాల్ గా ఒక 25,000 ఉద్యోగాల వరకు కూడా రాష్ట్రానికి అదనంగా రాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా అని చెబుతారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ఒక రకంగా రాష్ట్రానికి బూస్టప్ గా చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో మనం చూసాం. 1,00,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్నాం విశాఖలో అని చెప్పినప్పటికీ కూడా ఆ స్థాయి ఒప్పందాలు ఏవి కూడా గ్రౌండ్ అయిన పరిస్థితులు లేవు. కాబట్టి బీపీసీఎల్ లాంటి సంస్థ రావడం ద్వారా ఇంకా పారిశ్రామిక వర్గంలో ఒక పాజిటివ్ సైన్ అయితే పంపించినట్టు అవుతుంది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారు ఏమేమి అడుగుతారు అంటే పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎంత స్థలం కావాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. తీర ప్రాంతంలోనే ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మచిలీపట్నం కానీ లేదా ఏదైనా తీర ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వారిని మచిలీపట్నం ఎంపీ జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వెంట పెట్టుకుని మరీ వచ్చారు. ఇటు రాష్ట్ర మంత్రి కూడా భరత్ కూడా వారితో పాటు వచ్చి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. మరి కాసేపట్లో వారు కూడా బయటకు వచ్చి పరిశ్రమ యొక్క పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిస్తేజం ఏర్పడిందో దాన్ని అంతా పోయి మరలా పూర్తి స్థాయిలో పూర్వవైభవం వచ్చి విపరీతంగా రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్న పరిస్థితి.